ఇలాంటి కళాకారులు ఎప్పుడో నూటుకోగడు ఒక్కడు బతుకుతాడండి, వాళ్ళని బతికించండి దయచేసి. ఉదయ్ కిరణ్ జీవం పోసిన సినిమాలు ఎన్నో ఉన్నాయి. ఒక మనిషి ఎందుకు చనిపోయాడు ఒక్కడిని చేసేసి ఆడుకోకండి ఎప్పుడు కూడా. ఇది ఒక టీమ్ ఎఫర్ట్. ఒక తేజ గారి డైరెక్షన్, పట్నాయక్ గారి మ్యూజిక్, డైలాగ్స్, తల్లికిల్బర్ని గారి యాక్టింగ్, తెలంగాణ సెకండ్ గారి యాక్ట్ అవి చూస్తుంటే నిజంగానే కొట్టేస్తే అంత భయం. అదండి కళ అంటే. 19 సినిమాలు మొత్తం ఉదయం అన్ని రిలీజ్ చేయండి, అన్నిటికీ ఇదే అప్లాజ్ వస్తుంది. మళ్ళీ డబ్బులు తెచ్చుకోండి థియేటర్లో. ఆడియన్స్ తలుచుకుంటేనే సినిమాలు రిలీజ్ అయ్యే స్థాయికి తెచ్చుకోకండి దయచేసి. ఈ చివరి సినిమా త్వరలో రిలీజ్ అవుతుందని నేను ప్రగాఢ విశ్వాసంతో మీ అందరికీ చెప్తున్నాను. ఈరోజు థియేటర్లో చూసింది సినిమా బతుకున్నప్పటికీ ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అయిన సినిమాలు చచ్చిపోయిన తర్వాత ఉన్న వ్యవస్థ ఉంది. ఇది సినిమా అంటే. నిజంగా ప్రతి కళాకారులు అందులో జీవం పోసారు. ఆర్పి పట్నాయక్ గారి మ్యూజిక్ ప్రతి ఫ్రేమ్ లో డిఫరెంట్ గా ఎంత బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారు. ప్రతి చోట మనకి ఎంత టెన్షన్ క్రియేట్ అయింది. నిజంగా లవర్స్ చూసిన ఫీలింగ్. అట్ ది సేమ్ టైం స్క్రీన్ లో ఉదయ్ చేసిన మ్యాజిక్. అదండి, వాళ్ళని బతికించండి. డబ్బులున్నాయని గారి సినిమాలు తీయద్దండి దయచేసి. ప్లీజ్ దండం పెడుతున్నాం మీకు. రీల్స్ తీసుకోండి, పెద్ద స్క్రీన్ మీద వెండి తెర మీద వేసేప్పుడు ఇలాంటి వాటిని పెట్టుకుని ఈరోజు ఛానల్స్ వాళ్ళు అన్నం డబ్బులు తింటున్నారు. ఈరోజు కొన్ని ఛానల్స్ కి వాళ్ళే ఫుడ్, ఉదయ్ సినిమాలే ఫుడ్ అయిపోయినాయి. ఆ చివరి సినిమా కూడా రిలీజ్ అవ్వడానికి ఎన్ని కష్టాలు పడి ఎంతవరకు వస్తున్నామో కూడా మాకు తెలుసు. కాబట్టి ఈరోజు ఎంతో మంది వచ్చి సినిమాలు తీస్తున్నారు, వందల కోట్లు పోస్తున్నారు. ఎందుకండి ఆడియన్స్ లో ఎవరైనా ఒక 5 క్రికెట్లు అయినా తెగుతున్నాయా? మీరే చెప్తున్నారు. కరెక్ట్ గా వాళ్ళు ఒక సమోసాలు కూడా అమ్ముకోలేని డబ్బులు రావట్లేదు వాళ్ళకి. దయచేసి వద్దండి. మీరు ఇండస్ట్రీ పెద్దలకి దయచేసి దండం పెడుతున్నాను. ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి. ఇది ఎవరి కోసమో ఎవరినో మెప్పు కోసమో మాకు మాత్రమే తెలిసి కళ మా చేతుల్లో ఉన్నాయి ఇండస్ట్రీ అనేది వద్దండి దయచేసి. మంచి సినిమాలు రిలీజ్ అయ్యి ఈరోజు ఎన్ని కేరింతలు కొట్టారు వీళ్ళందరూ. ఒక 2 గంటల్లో వాళ్ళు 23,000 వెనక్కి వెళ్ళిపోయారు. వీళ్ళందరూ సంతోషం కూడా. సంగీత అక్క గారు కూడా, మా శ్రీదేవి అక్క గారు కూడా ఎంత దూరం నుంచి వచ్చారు, వేరే దేశం నుంచి. మహేశ్వరి అందరూ వచ్చి అందరిని ఫ్యాన్స్ని ఎంకరేజ్ చేశారు. ఒక సినిమా తీయడం అంటే మామూలు విషయం కాదు. మీకు డబ్బులు ఉన్నాయి కదని పారబోయిద్దండి దయచేసి. మాకు తెలిసిందే సినిమా అనుకోకండి. సీనియర్స్ని పెట్టుకుని చేసుకోండి, ఉన్నవాడిని బతికించుకోండి. 20 ఎగ్జిబిటర్స్ ఇప్పుడు ఆడుతున్న సినిమాలు ఏవీ లేవు. పరభాష సినిమాలు అవి తెచ్చి పాన్ ఇండియా పాన్ వరల్డ్ అనేసి దయచేసి సంపద్దండి. మాకు అర్థం కాని సినిమాలు తీయద్దండి ప్లీజ్. మీకు చేతులు దండం పెడుతున్నాను. లవ్ యూ ఉదయ్, అమర్ రహే. థ్యాంక్స్. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. ఎంతోమంది ముందుకు రావడానికి ఉన్నారు. దానికి ఉన్న కోర్టు సమస్యలు అవి తెగిపోయినాయి పూర్తిగా. ఎనీ టైం అవి కూడా బయటకు రావడానికి ట్రై చేస్తున్నాము. పెద్దవాళ్ళు లేకపోయినా ఈ ఫ్యాన్స్ సహకారంతోనే మేము రిలీజ్ చేస్తాం. ఫ్యాన్సే బలం, ఆడియన్సే బలం, చప్పట్లు కొట్టిన వాళ్ళే బలం, ప్రేక్షకులే బలం. సినిమాలో చూసారు కదా క్లైమాక్స్ ఏం జరిగింది. స్టూడెంట్స్ తలుచుకుంటేనే పెద్ద యుద్ధాలు కూడా శాంతికి కారకులైనారు. అట్లా జనరేషన్ వాళ్ళకి మన జనరేషన్ వాళ్ళకి ఉదయ్ కిరణ్ తెలియాలి. ఒకసారి వెనక్కి వెళ్ళి చూడండి. ఉదయ్ కిరణ్ యాక్టింగ్ ఏంటి, 21 years కి యాక్టింగ్ ఎట్లా చూపించిన మావాడు. ఉదయ్ కిరణ్ అమర్ రహే. చిన్నగా ఉంటే నేను 4-5 years